బీజేపీకి 10-11 ఏళ్ల తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగా అడుగు, ఏం చేసినావా తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 నెలల్లో ఏం జరిగింది, ఒక్క మాట అడుగు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక, మనకు ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు? అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్లో మళ్ళా కమలాకరణం కొనుక్కుంటూనే అయింది తప్ప ఏ బీజేపీ కూడా ఏం చేయలేదు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్ లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదండిలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చిన, మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చిన, అదే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు కూడా, చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవలది? కేసీఆర్. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి, 280 ఉన్న గురుకుల పాఠశాల